నా పోరాటం మాత్రం ఆగదు సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్కసారి కిరణ్ గారు సరే, ఏంటి ఆ రెడ్ బుక్? నారా లోకేష్ గారు ప్రతి మీటింగ్లో కూడా ఒక రెడ్ బుక్ చూపించారు. ఖచ్చితంగా తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కర్మ రిటర్న్స్ అవుతుందని పదే పదే చెప్తూ వచ్చారు నారా లోకేష్ గారు. మరి మీ పార్టీ అధినేత పవన్ గారు కూడా ఏమైనా బుక్ రాశారా? సార్ ఒకటండి, నారా గారు లోకేష్ గారు బుక్ లో కొంతమంది ఎస్పీలు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు పేర్లు రాసుకున్నారు. వాళ్ళు పెట్టిన ఇబ్బందులు బట్టి ఎప్పుడెప్పుడు ఏం చేశారు ఎవరు రాసుకున్నారు. నాకు ఈ మధ్య ఒక మిత్రుడు కలిసి చెప్పాడు, అతను నారా లోకేష్ గారు చాలా సన్నిహితుడు, నాకు దాన్ని సన్నిహితుడు. అతను ఏదో మాట్లాడుతాడు ఈ మధ్య, ఏది నా రెడ్ బుక్ అంటే చెప్పాడు. ఎందుకు రెడ్ బుక్ అంటే అర్థం, అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు ఏ టైంలో ఏ సందర్భంలో ఇబ్బంది పెట్టాడో మర్చిపోతాం కాబట్టి ఆ డే టు టైం రాసుకున్నాము. ఇబ్బంది పెట్టినట్టు ఏమి ఇబ్బంది, ఏమి ఇష్టం, డే టు సమయం అది రిపీట్ చేయడానికి పనికొస్తే రాస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి, ఇప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులు విమర్శించారు, ఆయన దత్తపుత్రుడు అన్నారు, చాలా హేళనగా మాట్లాడారు. ఇన్ని మాట్లాడినా మీ అనేక ఒకటే చెప్తారు ఆయన, మనం ఒక్కటే టార్గెట్, సెకండ్ టార్గెట్. వైసీపీ నాయకులు చెప్పారు 150 మంది ఎమ్మెల్యే వినియోగుతున్నారు మీరు, జగన్ అనే కిరణ్ గారు యాజ్ ఏ జర్నలిస్ట్గా కొన్నిసార్లు ఆ బహిరంగ సభలు చూసినప్పుడు ఒక సీఎం నోటి వ్యక్తి, ఎందుకంటే మేమంతా ఎన్నుకున్న సీఎం, నేను కూడా ఆ రాష్ట్ర ఓటర్గా చెప్తూ ఉన్నా, ఒక ఓటర్గా ఆవేదన, ఒక జర్నలిస్ట్గా కాదు. ప్రతి బహిరంగ సభలో ఒక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్నో సినిమాలు చేసి ఎన్నో కోట్ల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఒక నటుడి గురించి, ఒక పార్టీ అధ్యక్షుడి గురించి సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తూ ఉంటాడు ఈ పవన్ కళ్యాణ్, ఎలాంటి చేతుల్లో మీరు రాష్ట్రం పెడతారా, ఇతరులను ఎలాంటి గెలిపిస్తారా అని. అంటే ఆ పెళ్ళిళ్ళు అనేది అతని వ్యక్తిగత వ్యవహారం. ఏ కారణంతో ఆయన భార్యను వదిలేశాడో ఎవరికి తెలియదు. ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు చాలాసార్లు, నా సాగు నేను చేస్తా కదా మీకు ఎందుకని. సో ఇలాంటివన్నీ విన్న సందర్భంలో యాజ్ ఏ పార్టీ కార్యకర్తగా మీరేమనుకునేవారు? మీరు కూడా బుక్ ఏమైనా రాసుకునేవారా అని? సార్ మాకు బుక్లే అవసరం లేదు సార్, మాకు ప్రతి క్యాండిడేట్ పేరు గుర్తుంది, మనిషి తెలుస్తూ మాకు నారా లోకేష్ గారు రాసుకున్నట్టు బుక్ నిజంగా లేదు. కానీ ఒకటే చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కార్యకర్తల నాయకులు కాదు. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి టార్గెట్. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తి కానీ దెబ్బతీస్తే మొత్తం పార్టీ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. సార్ వినిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. సార్ ప్రతి చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు, నేను ఏ వైసీపీ కార్యకర్తలు నా ఫ్యాన్స్ ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలో నా ఫ్యాన్స్ ఉన్నారు, వైసీపీ ఎంపీలో నా ఫ్యాన్స్ ఉన్నారు. మీది తప్పు కాదు, మీరు బాబుని చూసి బలుపనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి చూసి మీరు ఏదో అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉండిపోతాడు, మమ్మల్ని కాపాడేస్తాడు మా అధిష్టానం అనుకుని చెప్పి విర్రవీగినారు కొంతమంది, చాలా విర్రవీగినారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవడం, ఆ కాన్స్టిట్యున్సీలో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరితో మాట్లాడే పద్ధతిలో, మాట్లాడే స్టైల్లో, మాట్లాడే సమయంలో మేము మాట్లాడతాం సార్. అంటే ఒకటి చెప్తున్నాం. చివరిగా ఒక మాట, టైం అయిపోయింది యాక్చువల్లీ. చివరిగా ఒక్క మాట, బేసిక్గా మీరు ఆ ప్రభుత్వంలో